మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 2026 విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకుంటాను మకర రాశికి. ఈ సంవత్సరం టాప్ 2లో మీరున్నారు. ఒకటి వృషభ రాశి అయితే ఒకటి మకర రాశి. అసలు ఏమి చెప్పాలి, ఎన్నెన్నో చెప్పాలి. మకర రాశి, రాహు 2వ ఇంట్లో, శని 3వ ఇంట్లో. ఈ జాలు ఈ రాశి గురించి చెప్పడానికి. రాహు బలం, శని బలం. అసలు ఒక గ్రహానికి బలం ఉంటేనే విపరీతమైన రాజయోగం అంటారు. అలానే మీ జాతకంలో రాహుకి బలం ఉంది, శనికి బలం ఉంది. చాలా గొప్ప విషయం. 95% మార్క్స్ ఇస్తాను నేను. రైతులకు సూపర్ సక్సెస్, 100% పంట చేతికి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు ఈ సంవత్సరం. సంక్రాంతి, ఉగాది బాగా జరుపుకుంటారు. తర్వాత రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు మంచి స్ట్రాటజీ వేయడం వల్ల ఫుల్ లైమ్లైట్లోకి వస్తారు. జనాలు విపరీతంగా గుర్తుపడతారు. మీరు చేయాల్సింది ఒకటే, మైండ్ యూజ్ చేస్తారు, ఇంకా దాన్ని పదును పెట్టండి. బాగా మాట్లాడి దేశం గురించి, రాష్ట్రం గురించి మంచి పేరు తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద నాయకులకి అయితే మంచి సమయం ఇది, మకర రాశిలో ఉన్న వాళ్ళ నాయకులకి. తర్వాత సినిమా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రేంజ్, నేషనల్, లోకల్, ప్రతి స్థాయి నటుడికి విపరీతమైన పేరు. సినిమాలు బాగా ఆడతాయి. మీరు ఏ సినిమాలు అడుగు పెడితే ఆ సినిమాలు అదృష్టం అని చెప్పుకోవచ్చు. అది ఆడేస్తుంది అంతే. కొన్ని సినిమాలు చూస్తాం, సినిమా బాగుండదు కానీ కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఆడేస్తుంది. అంటే ఈసారి నేను చెప్పేది ఏంటంటే, సింపుల్గా మీ సినిమా బాగుంటుంది, బాగాలేకపోయినా కూడా ఆడేస్తుంది. మీకు పేరు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ అవకాశాలు వచ్చేస్తాయి. ఏది మీరు నార్మల్ మాదిరి మీడియం స్థాయి నటుడైనా మంచి మంచి సినిమాలు అవకాశాలు వస్తాయి. ఇంకా మీరు నిజంగా ధ్యాస పెట్టి పనిచేశారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపుకోలేరు. రాజమౌళి స్టేజ్కి వెళ్ళిపోతారు మీరు. అంటే సూపర్ సక్సెస్. ఈ ఇయర్ మీకు సూపర్ సక్సెస్ ఉంది, వాడుకోవండి, వదులుకోవద్దు. మళ్ళీ ఇలాంటి సంవత్సరం మీకు వస్తుందో లేదో తెలియదు. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్, యాక్చువల్లీ వెరీ గుడ్ ఆఫర్. సినిమాలకు బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి పేరు వస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి అదిరిపోతుంది. కానీ జాబ్ చేసే వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్ రావచ్చు, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుంది, కానీ చాలా మంచి ప్యాకేజ్తో వస్తుంది. ₹1,00,000 అయితే 2,00,000 ప్యాకేజ్ వస్తుంది, కానీ ప్లేస్ మారాల్సి వస్తుంది. ఏ ఉప్పల్ నుంచి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతారనుకోండి సింపుల్గా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతారు. చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది. తర్వాత పెళ్ళి గురించి మాట్లాడదాం. పెళ్ళి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వాళ్ళు ఈసారి ఏం చేయాలంటే, వచ్చే అమ్మాయి జాతకం మీకు సపోర్ట్ అవ్వాలి కాబట్టి మంచి జాతకం ఉన్న అమ్మాయిని చేసుకోవండి. నా టైం బాగుంది కదా అని చెప్పేసి తొందర పెళ్లి చేసుకోవద్దు. మంచి అమ్మాయిని చేసుకుంటే మీకు 100 రెట్లు హెల్ప్ అవుతుంది కదా. మీరు ఆల్రెడీ మంచి టైంలో ఉన్నారు, ఇంకో జాతకం వచ్చి మీకు యాడ్ అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. జాబ్ నుంచి ఏకంగా బిజినెస్లోకే వెళ్ళిపోతారు. కాబట్టి డెఫినెట్గా మంచి జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. త్వరబడి తప్పు అమ్మాయిని పెళ్లి చేసుకునే సూచనలు నాకు వస్తున్నాయి. రాంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, కరెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. సంతానం ఫాలోస్, బట్ మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ మ్యారీయింగ్. కుదిరితే పోస్ట్పోన్ చేసేయండి దాన్ని ఇయర్ ఎండ్కి. లేదు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటారంటే కొంచెం చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా అయితే సూపర్ సక్సెస్. హెల్త్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు, హెల్త్ కూడా చాలా బాగుంది. మ్యారేజ్ విషయం కొంచెం ఫోకస్ చేయాలి. సో ఇది క్రిస్ప్గా చెప్పాలంటే చాలా బాగుంది. మకర రాశికి అసలు తిరుగులేని మళ్ళీ చెప్తున్నా, తిరుగులేని సంవత్సరం ఏదైనా ఉందంటే మీకు మకర రాశి 2026. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్.
ఇక ఈ ఫలితాలు ఇలాగే కొనసాగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా? నైస్ క్వశ్చన్. ఫలితాలు ఇలానే కొనసాగాలి, లేదంటే అసలు కొంతమందికి ఫలితాలే రావు, వాళ్ళు ఏం చేసుకోవాలి? మకర రాశి అంటే శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటే మీకు మళ్ళీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వచ్చేస్తారు. ఫస్ట్ శనీశ్వరుడు కాబట్టి అందరూ చేయాల్సిన చిన్న చిన్న రెమెడీలు ఏంటంటే, లడ్డుల్లో నువ్వులు వేసేసి ఆ లడ్లు పంచిపెట్టడం, గుడి లోపల గుడి బయట. బ్లాక్ కలర్ వస్త్రాలు దానం చేయడం, బ్లాక్ కలర్ షూస్, బ్లాక్ కలర్ బెల్ట్. ఇంకేం మీకు ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి, రిటర్న్ గిఫ్ట్ మొత్తం బ్లాక్ కలర్లో ఉండాలి. ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఇచ్చినా బ్లాక్ కలర్, ఏదైనా బ్లాక్ కలర్లో రిటర్న్ గిఫ్ట్ వచ్చేటట్టు చూడండి. ఒక వాచ్ బ్లాక్ కలర్. సో ఏదైనా బ్లాక్ కలర్ మీద ఫోకస్ చేసి బ్లాక్ కలర్ వస్తువులు ఇచ్చి పంపించేయండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, బాగా ఒక పెద్ద గుడి చూసుకోండి, అక్కడ నువ్వుల లడ్లు పంచిపెట్టండి. శని బాగా హెల్ప్ చేస్తాడు. ఒక 5-6 కేజీలు డొనేట్ చేసేయండి. ప్రసాదం అని చెప్పి ఇస్తే లడ్డు ఎవరని తింటారు కదా. ఇట్లా బాక్స్ ఓపెన్ చేసేయడం, ఇచ్చేయడం, బాక్స్ ఓపెన్ చేయడం, ఇచ్చేయడం, ఇట్లా నువ్వుల లడ్లు 100-200 ఇచ్చేయండి. అబ్బా, మీరు ఎంత ఇస్తే మీకు అంత చెడు కర్మ అనేది వెళ్ళిపోతుందండి, మంచి వస్తుంది కదా. అందరు కొంచెం 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 పంచేయండి మీ చెడు కర్మ. సో నో నీడ్ టు వరీ. తర్వాత బాగా అణిచి ఉన్న కుటుంబాలు, బాగా పేదరికంలో ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయండి. ఎతకండి అలాంటి వాళ్ళని, టార్గెట్ చేయండి. పని మనుషులు, వాచ్మెన్లు కాదు, ఇంకా అసలు బాగా డౌను పేదరికం అనుభవిస్తూ ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు కూడా 4% పావర్టీ ఉంది. దాంట్లో పావర్టీని గమనించి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. పని చేయడానికి కూడా చేత కాదు, బాడీ పని చేయదు, పనికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయండి. బాగుంటుంది మకర రాశికి. ఎందుకంటే ముందే చాలా గొప్పగా ఉంది, ఇది చేస్తే ఇంకా అసలు చాలా మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. సో అది మీరు ఏదైనా చేసే ముందు ఒక 10 సార్లు బ్లాక్ కలరు పేదవాళ్ళు ఇది గుర్తు పెట్టుకొని చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపలేరు అసలు. యు ఆర్ ఇండిస్ట్రక్టబుల్, అన్స్టాపబుల్. అసలు ఏం చెప్పమంటారు, అసలు ఏం చెప్పాలి, అసలు ఏం చెప్పలేను ఇంకా, అంత బాగుంది మీకు. కానీ జాతకం బాగాలేకపోతే ఏది కలిసి రాదు, అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ జాతకం చూపించుకోండి ఒకవేళ ఇవేవి కుదరట్లేదంటే. నేను ఓన్లీ క్రీమ్ లేయర్, ఐసింగ్ ఆన్ ద కేక్ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది మాదిరిగా ఉంటుంది జీవితం, వాళ్ళది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఈ దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు బయటికి రావడానికి ఏం చేయాలంటే కొంచెం సీరియస్గా మీ జాతకం చూపించుకోండి. ఎవరికైనా బాగా పెద్దవాళ్ళకి చూపించుకోండి, ఆ రెమెడీస్ చేసుకొని మంచి మార్గంలో నడవండి, అప్పుడు మీ జీవితం కూడా మారుతుంది. సో బేసిక్గా ఇది. ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.